వాళ్ళు ఉన్నారు. వాటిలో ఉన్న ఆజ్ఞలు పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదుడైన మోషే 5 పుస్తకాలని రాశాడు. మొదటి 5 పుస్తకాలని రాసింది దావీదుడైన మోషే. దేవుడు అనేక ప్రత్యక్షతలను గ్రహించారు. జరిగిన వాస్తవాలను మోషే జాగ్రత్తగా గ్రంథాల్లో ఉంచారు. ఈ 5 పుస్తకాల్లో చివరి పుస్తకం డ్యూటెరానమీ. దీన్ని రిపిటిషన్ ఆఫ్ ద లా అంటారు. అంటే ధర్మశాస్త్రాన్ని మరొక్కసారి తిరిగి చెప్పడం. ఇందులో రాయబడిన చాలా విషయాలు లేదా చాలా అంశాలు ఆ ముందు ఉన్న పుస్తకాల్లో, అనగా నిర్గమకాండంలో, లేవీకాండంలో, సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం. ఆ జరిగిన విషయాలన్నీ కూడా మరలా రిపీట్ చేశాడు. న్యూ జనరేషన్ వచ్చేసారు. పితరులు చాలామంది అరణ్యంలో నశించిపోయారు కదా. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో చనిపోయారు. కొంతమంది దేవుని మీద సణిగి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రకరకాల కారణాలను బట్టి చాలామంది చనిపోతే ఇప్పుడు యంగర్ జనరేషన్ వచ్చింది. నూతన తరం, భావితరాలు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి వాళ్ళకి జరిగిన విషయాల మీద అవగాహన ఉండాలి. దేవుడు ఎలాంటి దేశాన్ని వాగ్దానం చేశాడో అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు ఎలా ఉండాలి, కుటుంబం పట్ల ఎలా ఉండాలి, చుట్టుపక్కల ఉన్న వారి పట్ల ఎలా ఉండాలి, అక్కడున్న నాయకుల పట్ల ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చాడు. అండ్ నో డౌట్ డ్యూటెరానమీ ఈజ్ ద బేస్ ఫర్ సో మెనీ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్కి ఆధారము బైబిల్లో రాయబడిన ద్వితీయోపదేశకాండమే అని చాలామంది న్యాయశాస్త్రాన్ని చదివిన వాళ్ళు ఒప్పుకున్నారు. నేను చెప్తున్న మాట కాదు అది. న్యాయాన్ని చదివిన వాళ్ళు, చట్టాన్ని చదివిన వాళ్ళు చాలామంది డ్యూటెరానమీని చదివితే ఇప్పుడు వారు చదువుతున్న పుస్తకాల్లో చాలా అంశాలకు పునాది బైబిల్లోనే కనబడింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మోషే ద్వారా ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఆ కారణాన్ని బట్టి ద్వితీయోపదేశకాండం చదువుతున్న ప్రతిసారి మనందరం కూడా సభ్య సమాజంలో ఎలా మెలగాలి, ఇతరులతో ఎలా ఉండాలి, కుటుంబ బాధ్యతలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చాలా స్పష్టంగా మనం వాటిల్లో తెలుసుకుంటూ ఉంటాం.